పవన్ కళ్యాణ్‌కి అల్లు అరవింద్ షాక్ ఇచ్చాడు. అది కూడా 'హరిహర వీరమల్లు' సినిమాకి పోటీగా గీతా ఆర్ట్స్‌లో వస్తున్నటువంటి ఇంకొక భారీ సినిమాని తీసుకొస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఒక హాట్ టాపిక్‌గా మారింది. మరి ఏ సినిమాని తీసుకొస్తున్నాడు? ఇక్కడ 'హరిహర వీరమల్లు' సినిమా ముందు ఆ సినిమా నిలుస్తుందా? లేకపోతే ఆ సినిమా ముందు ఈ సినిమా ఓడిపోతుందా? సో ఖచ్చితంగా 'హరిహర వీరమల్లు' సినిమా జూలై 24 విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని భారీ హంగులతో తీర్చిదిద్ది జ్యోతి కృష్ణ గారు అయితే చాలా బాగా హ్యాండిల్ చేసి దాన్ని ఒంటి చేత్తో ప్రమోషన్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఓ పక్క హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న నిర్మాత ఏం రత్నం గారు కానీ సో మొత్తం కూడా వీళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా దాన్ని ఎట్లా కొట్లా ప్రమోట్ చేస్తూ అన్ని సర్కిల్స్లో ఎక్కించారు. ట్రైలర్తో మంచి హైప్ పెంచారు. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఫైనల్ ట్రైలర్ కట్ అన్నీ చూశారు. సో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా 20వ తారీఖు జరగబోతుంది అనమాట. అయితే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఏదో వార్ జరుగుతున్నట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళకి పడట్లేదని, వాళ్ళ మధ్యన ఏదో వార్ జరుగుతుందని, పైకి బాగానే ఉంటున్నారు కానీ వాళ్ళు సరిగ్గా ఉండట్లేదని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా పుష్ప 2 వచ్చినప్పుడు మేము ఈ సినిమాని తొక్కేస్తాం అది ఇది అని చెప్పారు. సో తర్వాత ఆ సినిమా ఎలాగోలా ఇండస్ట్రీ హిట్ అయింది కష్టాలు పడి. సో తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారు జైలు ఇష్యూ వచ్చినప్పుడు కూడా మెగా ఫ్యామిలీలో ఉన్న కజిన్స్ ఎవరు కూడా దానిపైన స్పందించలేదు. సో చిరంజీవి గారు దగ్గరుండి మొత్తం చూసుకున్నారు కానీ సో మిగిలిన కజిన్స్ అందరికీ కూడా పడట్లేదు అనేది గట్టిగా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా వాళ్ళు అన్ఫాలో కొట్టుకోవడం కానీ సో ఇదంతా మరి అల్లు అర్జున్ గారిని దూరం పెట్టారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. సో మరి ఏదేమైనా కానీ వాళ్ళ మధ్య వాళ్ళు ఫంక్షన్స్లో మాత్రం అందరూ కలిసే ఉంటారు. సో బయట మరి ఊహాగానాలు అట్లా ఉన్నాయా లేదంటే అది నిజంగానే వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయో తెలియదు కానీ సో ఇప్పుడు నెక్స్ట్ అల్లు అరవింద్ గారు అయితే ఒక సినిమాని కొనబోతున్నారు అనమాట తెలుగులో. అది మన లక్ష్మీ నరసింహస్వామి దీని మీద ఒక బయోపిక్ లాగా ఒక సినిమా తీశారు. సో ఆయన స్టోరీని చాలా మంచిగా తెరకెక్కించారనమాట 3Dలో. అది కర్ణాటక వాళ్ళు తీసిన ఫిలిము. సో దాన్ని 25వ తారీఖు జూలై 25వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. సో మరి తెలుగులో దాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ తీసుకుందనమాట. సో ఇక్కడ ఏపీటీఎస్ మొత్తం గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసుకుంటుంది. సో అంటే ఇప్పుడు ఖచ్చితంగా 24వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉన్నప్పుడు 25న ఆ సినిమా ఎట్లా రిలీజ్ చేస్తారు? ఒకవేళ అది కానీ బాగుంటే కనుక మళ్ళీ థియేటర్స్ పెంచాల్సి వస్తుంది. సో ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా బాగుంటే రెండు ఆడాలంటే థియేటర్లు కష్టమైపోద్ది. సో మరి తెలిసి కూడా మినిమం ముందో 1 వీక్ వెనకో చేసుకోవాలి కానీ సో అట్లా ఎట్లా చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో మరి ఖచ్చితంగా ఆ సినిమా కూడా భారీ విజువల్ ఎఫెక్ట్స్తో భారీ బడ్జెట్తో 3Dలో కూడా సినిమా రిలీజ్ అవుతుందన్నమాట. సో అది ఈ జనరేషన్ పిల్లలకి చాలా బాగా కనెక్ట్ అవుతుందని ఆ కథను చెప్పే ప్రయత్నం చేశారు. విష్ణుమూర్తికి ఉన్న దశావతారాల్లో ఒక అవతారం లక్ష్మీనరసింహస్వామి. మరి ఆయన పైన తీసిన ఒక కథ మంచి చిత్రం తీశారు కాబట్టి దాన్ని కూడా ఇండియన్ ప్రేక్షకులు చూసి ఆదరిస్తారు ఖచ్చితంగా. సో మరి అలాంటప్పుడు ఇలా రెండు పెద్ద సినిమాలు మళ్ళీ ఆ సినిమా తీసింది కూడా హంబాలే ఫిల్మ్స్ వాళ్ళు కేజీఎఫ్ కాంతారా లాంటి పెద్ద సినిమాల నిర్మాతలు, సలార్ లాంటి నిర్మాతలు. సో మరి వాళ్ళు ఎట్లా చేస్తారని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి ఖచ్చితంగా మరి అల్లు అరవింద్ గారు కావాలని క్లాష్కి దిగుతున్నారా లేకపోతే అది బై మిస్టేక్ కోఇన్సిడెన్స్ జరిగిందా తెలియదు కానీ సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి థియేటర్ లిస్ట్ వస్తే ఊరుకునేది లేదని ఫ్యాన్స్ అయితే గట్టిగా చెప్తున్నారు. సో మరి ఇక్కడ ఈ అల్లు మెగా వార్ అనేది ఎంతవరకు వెళ్తుంది? సో మరి 25వ తారీఖు థియేటర్స్ విషయంలో అల్లు అరవింద్ గారు కాంప్రమైజ్ అవుతారా అని చెప్పి మొత్తం లోకమంతా చూస్తున్నారు. సో మరి ఆ 2 సినిమాల్లో థియేటర్లోకి వచ్చి ఏది విజయం సాధిస్తుందని కూడా ట్రేడ్ వర్గాలు చూస్తున్నారు.